కూడా చెప్పలేదు ఆయన. ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఉండెను. ఎంత మంచి మాట. నువ్వు ఎక్కడ ఉంటావో నీకే తెలీదు. ప్రార్థనకంటూ నీకు ఒక సమయం ఉందా? ఎందుకని అన్నాడు తెలుసా? బలిపీఠము దగ్గరే సమూయేలు తన చిన్న వయసు నుంచి కూడా, బాల్యము నుంచే, ఎందుకు ఆ మాట చెప్పాడో కూడా నాకు అర్థమైంది. ధ్యానం చేస్తుంటే తల్లి అన్న తీసుకొచ్చి మందిరంలో ఏలి ఎదుట పెడితే అప్పుడు అక్కడనే వాడు యెహోవాకు మ్రొక్కెను అని ఉంటుంది. హల్లెలూయా. ఏం చేస్తాడంటే అప్పుడు ఆ వయసులోనే పాలు విడిచినోడికి 5 ఏళ్ళు అనుకోండి మీ భాషలో, 5వ సంవత్సరంలో అక్కడే మొక్కి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎవరు? సమూయేలు. ఈరోజు మీ పిల్లలు ఎలా ఉంటారు? మీరే ప్రార్థన చక్కగా చేయరు, పిల్లలకి ఇంకేం నేర్పుతారు? పిల్లలు వేసి ప్రార్థన చేస్తారా? చేయరు. తల్లి ఏమి నేర్పింది? అన్న అప్పుడే అక్కడే మొక్కాడంటే అర్థం ఎంత పెద్దవాడు. ఇంగ్లీష్ బైబిల్ ఉంది, పెద్దవాడు